అల్లూరి సీతారామరాజు 130వ జయంతి కార్యక్రమం రామచంద్రపురం పట్టణంలో కృత్తివెంటి పేర్రాజ్య పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో జరుగుతుంది. ప్రధానంగా మాతృదేశ విముక్తి కోసం బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు పోరాటం చేసి 130 సంవత్సరాలు కావస్తుంది. విద్యార్థులు యువకులు కూడా అల్లూరి సీతారామరాజు బాటలో పయనించాలా. ఎందువల్లంటే ఆయన చిన్న వయసులోనే 27 సంవత్సరాల వయసులోనే మాతృదేశ విముక్తి కోసం తన విలువైన ప్రాణాలు అర్పించాడు. యువకులు విద్యార్థులు మీరందరూ కూడా సమాజంలో భగత్ సింగ్ని, అల్లూరి సీతారామరాజుని, చంద్రశేఖర్ ఆజాద్ని స్మరించుకోవాలా, గుర్తించుకోవాలా. నేడున్న పరిస్థితుల్లో సామ్రాజ్యవాదం, పెట్టుబడిదారి సమాజం, అదేవిధంగా బహుళజాతి సంస్థలన్నీ కూడా దేశాన్ని దోపిడీ చేస్తున్నాయి. విద్యార్థులు యువకులు కూడా ఆలోచించాలా. 130 సంవత్సరాల క్రితమే అల్లూరి సీతారామరాజు మన రామచంద్రపురం పట్టణంలో ఇదే పాఠశాలలో చదువుకున్నాడు. చిన్న వయసు అయినా ఆయన జాతీయోద్యమంలో పాల్గొన్నాడు. 1857 సిపాయిల తిరుగుబాటు స్ఫూర్తిగా తీసుకుని ఆ రోజున దేశంలో తెల్లదొరలు పోవాలా, నల్లదొరల పాలన కూడా పోవాలని రవి విస్తరించిన బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఆయన పోరాటం చేశాడు. ఆ మహనీయుడు రామచంద్రపురంలోని, అదేవిధంగా కాకినాడలోని, విశాఖపట్నంలో చదువుకుని ఎవరైతే ఆదివాసీలు అమాయకులను కూడగొట్టుకుని బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా పోరాటం చేశాడు. ఆ క్రమంలోనే ఆయన 1924 మే 7వ తేదీన ఆయన కొయ్యూరులో చింతపల్లిలో ఆయన బ్రిటిష్ ప్రభుత్వం అత్యంత దారుణంగా ఆయన చంపింది. అయినా కానీ అక్కడ కూడా పోరాటాలు ఆగలేదు. దేశంలో నిరుద్యోగులు, పేదలు అనేక సమస్యల మీద నిరంతరం కూడా పోరాటాలు చేస్తున్నారు. ఆ పోరాటాల భాగంగానే అల్లూరి సీతారామరాజు స్ఫూర్తిగా తీసుకోవాలా. రామచంద్రపురంలో ఆయన ఇక్కడ పర్యటించి ఇక్కడ చదువుకున్నాడు కాబట్టి రామచంద్రపురం ప్రాంతాన్ని ఒక పర్యాటక ప్రాంతంగా, అదేవిధంగా రామచంద్రపురం పేర్రాజ్య పంతులు జాతీయ ఉన్నత పాఠశాలలో ఒక కాంస్య విగ్రహాన్ని, అల్లూరి సీతారామరాజు కాంస్య విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా తెలియజేయాలి.